ఇప్పుడు మండలి రిజెక్ట్ చేసిన ఆటోమేటిక్ యాక్సెప్టబుల్ అయినట్టు. మండలి ఇది ఇది కంపల్సరీ కాదు. మండల ఆమోదం అనేది రాజధాని విషయంలో కంపల్సరీ లేదు. కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఫైనాన్షియల్ బిల్స్ విషయంలో చేయడానికి వీలుండదు. కాబట్టి ఆ విషయంలో మండలిలో ఏం చేయడానికి ఉండదు. కాకపోతే ఈ మిగిలిన బిల్లులు ఆమోదం ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, సెలెక్ట్ కమిటీకి పంపించడం. ఇప్పుడు చంద్రబాబు గారు అట్లాగా అప్పట్లో ఉన్నటువంటి షరీఫ్ ఆయన ఉన్నారు కదా, ఆయన ద్వారా అప్పుడు ఆయన విచక్షణతో ఏదో చేశారు, సెలెక్ట్ కమిటీలకు పంపించేస్తూ ఉన్నాడు. అట్లాంటివి చేయొచ్చు ఇప్పుడు కూడా. కానీ కీలక బిల్లుల ఆమోదంలో అయితే ఖచ్చితంగా మండల ఆమోదం కొంచెం డ్రాగ్ అవుతుంది, ఇసిగించుకోవచ్చు. అంటే వీళ్ళ గేమ్ వీళ్ళు కూడా నడపచ్చు. అప్పుడు తెలుగుదేశం గేమ్ నడుతుంది, ఇప్పుడు వీళ్ళు కూడా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, దాన్ని రద్దు చేయాలనుకుంటున్నారు. ఒక బిల్లు పెట్టి ఆమోదింతే వీళ్ళ దాన్ని రిజెక్ట్ చేసి దీన్ని పెడితే అది ఆగిపోతుంది. అదే సెలెక్ట్ కమిటీకి పంపించారనుకోండి ఆగిపోతుంది. సెలెక్ట్ కమిటీకి కాకుండా ఇక్కడ రిజెక్ట్ చేసి పంపించారనుకోండి, మళ్ళీ వాళ్ళు చేసి పంపించారనుకోండి ఆగదు. అప్పుడు ఆర్డినెన్స్ వేస్తారు, ఆర్డినెన్సుల ద్వారా పాలన నడపాల్సి వస్తుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళ ఎమ్మెల్సీలో బలం ఉండడం వల్ల పోరాడడానికి అయితే బలమైన అస్త్రాలే ఉన్నాయి. జగన్మోహన్ రాజ్యసభ ఇది రెండు కూడా వీళ్ళకి ఫిక్సింగ్ ఇరుకుని పెట్టచ్చు ప్రభుత్వాన్ని.